వదిలేసుకోవడం అంటే నా ప్రాణాల్ని వదిలేసుకోవడమే భరణి. నువ్వు నా ప్రాణం రా. నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ. నా చెల్లెలంటే నీకు ఇష్టమా? ఇష్టమా? వినబడ్డం లేదా? నిన్నే అడిగేది. ఇప్పుడు చెప్తావా లేదా? నా చెల్లెలంటే నీకు ఇష్టమా? లేదు. లేదా? ఎంత ధైర్యం రా నీకు? ఏం తక్కువరా నా చెల్లెలకి? నిన్ను భరణి, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా చూస్తావు? ఇష్టమే పెరిగి బాబు. నువ్వేంటి, నీ బ్రతుకేంటి? నా చెల్లెలు నీకు కావాల్సి వచ్చిందరా? నిన్ను భరణి, ఏంటి ఆలోచిస్తున్నావు? తెలియట్లేదు పెరిగి బాబు. వదిలే సమస్య లేదు. నీ సమాధానం మీదే నా నిర్ణయం ఉంది. చెప్పు, నా చెల్లెలంటే నీకు ఇష్టమా? పెరియ బాబు, నువ్వు మాట్లాడుకో. నేను అడుగుతుంది భరణిని. చెప్పాల్సింది భరణియే. చెప్పు. ఇష్టమే. మరి ఇష్టం ఉన్నవాడివి ముగ్గు మీద బావగారి పేరు చెరిపేశావని వాళ్ళేదో అన్నారని ఎందుకు కలిగావు భరణి? అమ్మ చెప్పిందిలే, చూసుకోకుండా చెరిపేశావుంటగా. అవును పెరియ బాబు, కావాలని చేయలేదు. నిజం. నీ సంగతి నాకు తెలీదా? నీకే ఆ సంగతి తెలియక మన ఇంట్లో పెళ్ళికి సహాయం చేయకుండా ఇలా డల్గా కూర్చున్నావు. ఏంటి భరణి ఇది? పక్కనే ఉంటే అన్నిటికీ తోడుగా ఉంటావు. నీకు ఇష్టమైన త్రిపుర పెళ్ళికి ఉండవా? నువ్వు లేకపోతే పెళ్లి జరుగుతుందా చెప్పు? అన్నది మనవాళ్లేగా, వదిలేసాయి. బెట్టు చేసిన చాలే భరణి. నేనే వచ్చి పిలుస్తున్నానుగా, పద. నువ్వుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. నీకు ఒక తప్పు చెప్పి నేను వేరే పని చూసుకోవచ్చు. ఏంటి, రావా? సరే, నీ ఇష్టం. ఉన్న చనువు కొద్దీ అడిగా, లేదని అర్థమైపోయింది. సర్లే, వస్తా పెరిగి బాబు. మన ఇంటి పెళ్ళి నేను లేకపోతే ఎలా? ఏం చేయాలో చెప్పండి పెరిగి బాబు, చేసేస్తానా? ఇది తీసుకెళ్ళి కట్టు. నేళ్ళు మామిడాకులు తీసుకొస్తాను. ఇంకేమనుంటే చెప్పండి పెరిగి బాబు, మీరు వచ్చేలోపు చేసేస్తానా? ఒక్కడు ఎందుకు కష్టపడ్డాం? నేను వస్తాగా, ఇద్దరం కలిసి చేద్దాం. అలాగే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,